ఆ మెంటల్ గారు మళ్ళీ వస్తున్నాడు సార్. రే కూర్చో, మనం లేవని చూద్దాం. ఇక్కడ ఎవరు లేరండి, అస్సలు ఎవరు లేరు. నేను చూడలేదండి. షాప్ లో ఎవరు లేరు. నన్ను చూసి దాక్కున్నారేంటి? అబ్బే దాక్కలేదమ్మా, చిల్లర డబ్బులు పడిపోతే ఎత్తుకుంటున్నావు. అవును, మీ అమ్మ మీ ఆవిడ దొరికారా? దొరికారండి. చాలా సంతోషం అయ్యా. మీ అమ్మని మీ ఆవిడని చూద్దాం, వెళ్దాం పదా. సార్ చిన్న ప్రాబ్లం సార్. ఏంటి? 2 రోజుల నుంచి మా ఇల్లు కనిపెడతలేదు. ఇల్లు కనపట్టలేదా? టూ మచ్. బాబు, ఇంటికి సంబంధించిన ఫోటోలు నీ దగ్గర ఉన్నాయమ్మా? అమ్మా, ఇది తాజ్ మహల్ కదయ్యా, దీన్ని కట్టించింది షాజహాను. అవునా? షాజహాన్ మా మేస్త్రి అండి. షాజహాన్ టాపీ మేస్త్రి ఏంటి బాబు? ఇది ప్రపంచంలో ఉన్న 7 వింతల్లో ఒక వింత బాబు. షాజహాన్ తన ప్రేయసి జ్ఞాపకార్థం కట్టించుకున్న అందాల మేడ నాయన. అలా అని చెప్పుకుంటారా? చెప్తా సార్. ఈ ఇల్లు కోసం పాల్కోల్ నుంచి పాలరాయి, సింగపూర్ నుంచి సిమెంట్ తెప్పించి కరెక్ట్ వాస్తుతో కట్టించారు సార్. ఆగ్రాలో కట్టించి ఆంధ్రాలో వెతుకుంటావే నాయన. అయితే ఎవడో నిగ్గురోడు దాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఆగ్రాలో పెట్టాడా? పెట్టుంటాడు, వాడంతా చూడు. ఓకే సార్, చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటమ్మా? ఆగ్రా ఎక్కడ ఉంది సార్? ఆగ్రా ఢిల్లీ దగ్గర ఉంది. ఢిల్లీ ఏ గల్లీలో ఉంది సార్? అబ్బో, ఏంటి వడదెబ్బ పేషెంట్ లో అయిపోయాడు. అయ్యా అయ్యో అయ్యా, చూడు బాబు, నీకు అడ్రస్ చెప్పడం కష్టం గానీ మా సార్ దగ్గర డబ్బులు తీసుకుని నేను మళ్ళీ మళ్ళీ ఢిల్లీ వెళ్ళి గల్లీ గల్లీ వెతికి లిల్లీ లాంటి నీ తాజ్ మహల్ ని గిల్లీ గిల్లీ పట్టుకొచ్చి నీ ఒళ్ళో పెడతా. అరే అంత లాగి చెప్తున్నావేంట్రా? ఎవడబ్బా సొమ్ముతో ఢిల్లీ వెళ్ళి వస్తావురా? రే చెప్తున్నాను, వాడు మళ్ళీ మన షాపులో అడుగు పెట్టాడంటే నిన్ను తిరుపతి తీసుకెళ్లి గుండు కొట్టించుకొస్తాను గాడిద. థ్యాంక్ యూ సార్. చాలా రోజుల నుంచి తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాను, వీలవట్లేదు. అలాగా అయితే తిరుపతి క్యాన్సిల్. రే ఆ షేవింగ్ కిట్ తీసుకురారా, వీడి తల గుండు కొడతా. నువ్వెవర్రా? అది మా అమ్మాయి ఇక్కడికి వచ్చిందంటేను. అమ్మాయా? లోపల చెన్నయ్య గారు ఆశీర్వాదం ఇస్తున్నారండి. నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి నామోషిగా ఉందరా నాకు. ఒరే, జమీందారి వంశంలో బట్టి ఇలా అనాకానే ఆడాలతో తిరగడానికి సిగ్గులేదా నీకు? అయినా ఈ ఆడాళ్ళ పిచ్చి ఎక్కడి నుంచి పట్టుకుంటారా నీకు? నా పరువు తీస్తున్నావురా నాయనా. ఫాదర్ ఏంటి ఫాదర్ ఊరికే గొంతు అరుస్తున్నావు? ఊర్లో ఎవరు చేయని తప్ప నేను చేశానా? నువ్వు చేయలేదా? నీ అబ్బ చేయలేదా? మీరు పట్టపగలు అందరికి తెలిసేటట్టు ఇంట్లోనే చేశారు. నేను తెలిస్తే బాగుండని చెప్పి గుట్టుగా గెస్ట్ హౌస్ లో చేస్తున్నాను. ఆయన నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు ఫాదర్? దించు చెయ్యి. నిజమేరా, మేము తప్పుడు పనులు చేశాం. ఏం చేసినా వేలికి మట్టి అడుకోకుండా గప్చుప్పుగా చేశాం. మరి నువ్వు ఊరంతా గుప్పుమనేలా చేస్తున్నావు. నువ్వు కడుపు చేసిన సీతాలు పంచాయతీకి ఎక్కిందిరా. తీర్పు చెప్పడానికి పొరుగురు నుంచి రాఘవరాయుడు వస్తున్నాడు. రేపు ఆ సీతాలు గాని పంచాయతీలో 10 మంది ముందు నోరు విప్పిందో. నోరు విప్పితే నేనేమన్నా ఎర్రి పాపనా? చేసిన తప్పును కవర్ చేసుకోవడం నాకు తెలీదా ఫాదర్? సీతాలు పంచాయతీకి రానే రాదు. దాన్ని లేపేమని ఆల్రెడీ మనుషులు ఏర్పాటు చేశాను ఫాదర్. ఎవరా మీరు? ఎందుకు అమ్మాయిని తీసుకెళ్తున్నారు? అది అడగడానికి నువ్వెవడవరా? Oh!
ఎవరమ్మా వాళ్ళు? రాఘవరాయుడు, ఈ ఊరు నాది, ఊరి మీద పెత్తనం నాది, తీర్పు చెప్పే పెద్దరికం నాది. కానీ నింద నా కొడుకు మీద కాబట్టి, నా కొడుకు విషయంలో నేను తీర్పు చెప్పకూడదు కాబట్టి, పొరుగురి పెద్దవి, సాటి రాజవంశ వారసుడివి నిన్ను తీర్పు చెప్పమని ఆహ్వానించాం. అంత మాత్రాన ఒక కులం తక్కువ దాని మాటలు నమ్మి నా కొడుకు మీద నింద వేస్తావా? ఎందుకలా గొంతు చించుకుని అరుస్తారు? చూడండి, తనా పరా భేదం లేకుండా తరతరాలుగా తీర్పు చెప్పడం మా బొబ్బిలి వంశ లక్షణం. తప్పు చేసిన వాడు ఎంత గొప్పవాడైనా సరే శిక్ష అనుభవించి తీరాలి. నా కొడుకే తప్పు చేశాడంటానికి సాక్ష్యం ఏంటి? ఆ దేవుడే సాక్షి. అయ్యా, నాకిక్కడ ఎవరి మీద నమ్మకం లేదు. నాకింకా ఆయన కొడుకు మీద నమ్మకం ఉంది. నేను చెప్పేది నిజమో అబద్ధమో అని ఆయన వచ్చి చెప్తారు. పిలిపించండి ఆయన్ని. ఎవరినే? నమస్కారం సోదరా. ఇలా చూడు సోదరా, నేను ఆ అమ్మాయితో పడుకున్న మాట నిజమే, కానీ నేను ఒక్కనే పడుకున్నానన్న విషయం నీకు తెలుసా? నీకు తెలియదు, ఎందుకంటే నువ్వు పక్కూరి అన్న. రే కన్నా, ఏంటన్నా? ఆ అమ్మాయిని పిలుచుకొచ్చింది నువ్వే కదా? అవునన్నా. నా తర్వాత అమ్మాయితో పడుకుంది నువ్వే కదా? పంచాయతీకి వచ్చిన తర్వాత కూడా నిజం చెప్పావంట్రా సోదరా. నేను చెప్పింది కరెక్టేగా? మర్యాదగా మాట్లాడరా. ఓకే సోదరా, జరిగిన విషయాలన్నీ నీకు విపులంగా చెప్పేస్తాను. వయసులో ఉన్న అమ్మాయిలంటే మనకి అమ్మ పిచ్చి. కులం తక్కువదైనా ఎర్రగా బుర్రగా బంగిని పండ్లా ఉంది. దాని మీద ఆశపడ్డాను. ఓ రాయి విసిరి చూశాను, పడింది, బనైపోయింది. దానికి రేటు ఇదిగో చెవులో వేలాడుతుంది డింగ్ డంగ్ లోలాక్. అది నే కొనిచ్చాను. ఇంకో చెవిది అదిగో ఆడు కొనిచ్చాడు. రే చెప్పవేంట్రా, ఇది కట్టుకొని ఉంది సీర, అది నేనే కొనిచ్చాను. లోపల ఉన్న లంగా వద్దు సోదరా, చెప్పుకుంటూ పోతే చాలా సండలంగా ఉంటుంది, కానీ అది వదిలే. దీని కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేనే తండ్రిని ఏంటి గ్యారంటీ? ఆయన నీ తండ్రి అనడానికి ఏంట్రా గ్యారంటీ? పంచాయతీ అని కూడా చూడకుండా చంపేస్తాను. ఇలా పంచాయతీకి వచ్చి 10 మంది ముందు సిగ్గు విడిచి పెళ్లి కాకుండానే పరాయి మగాడి పక్కలో పడుకున్నాను, ఆయనే నా కడుపులో పెరిగే బిడ్డకి తండ్రి అని అబద్ధం చెప్పే స్థితికి దిగజారిపోలేదురా ఈ దేశంలో ఆడకూతురు. నువ్వు చెప్పేది ఆ కాలంలో ఆడాల గురించి, ఈ కాలం ఆడాల గురించి నీకు తెలీదు. నిజంగా నువ్వే తప్పు చేయకపోతే పంచాయతీకి రానివ్వకుండా ఆమెను చంపేమని ఎందుకు రౌడీలు పంపావు? నా చేతిలో చావు దెబ్బతిన్న రౌడీలు పిలవమంటావా సాక్ష్యం చెప్పడానికి? చెప్పేది నీకే, ఎక్కడ చూస్తున్నావు? మర్యాదగా ఆమె మెళ్ళో తాళి కట్టు. వద్దు బాబు గారు, వద్దు. నాకు పెళ్లి వద్దు, పాడవద్దు. ఇంత సహ్యం అయిన తర్వాత నేను ఇంకా ఇలా నిలబడి అవమానపడలేను. నన్ను వదిలేయండి బాబు, నేను వెళ్ళిపోతాను. కొంచెం ఉండమ్మా, తొందరపడకో. వద్దు బాబు గారు, పెళ్ళనేది ఒక మగాడు మనస్ఫూర్తిగా ఒప్పుకుని చేసుకోవాల్సింది. అలా కాకుండా ఊరందరి ముందు నేను వ్యభిచారినని నా మీద నింద వేశాక ఈ నీచుడిని పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు నేను సిద్ధంగా లేను. నిన్ను కట్టుకోవాలనే నేను కాసు కూర్చున్నాను. మరి పోవే, పోయే ముందు మా ఊరి మర్యాద కాపాడిపో. ఏంటి లుక్ ఇస్తున్నావు? చేయించుకున్న కడుపు తీయించుకుపో. అది చెప్పడానికి నువ్వెవడివిరా? నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రివి నువ్వు కాదని చెప్పావుగా. 10 మందితో పడుకుని కడుపు తెచ్చుకున్నాను. 10 నెలలు మోసి కంటాను, పెంచుతాను, పెద్ద చేస్తాను. అప్పుడు వాడితోనే వాడబ్బకి గుడిపాఠం నేర్పిస్తాను. దేవుడి సమక్షంలో ఆడకూతురికి అన్యాయం చేశావు. ఇప్పుడు తప్పించుకున్నానని సంతోషపడకు. ఇవాళ కాకపోయినా ఏదో ఒక రోజు సమాధానం చెప్పి తీరాలి. రామా, పంచాయతీ అయిపోయింది, పోండ్రా. నువ్వు చెప్పింది కరెక్టే బావా, కానీ ఆ నరసింహరాయుడు పోయి ఓ కులం తక్కువ దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు చెప్పు? నువ్వు కూడా మూర్ఖంగా మాట్లాడతావేంట్రా? కులమేంట్రా కులం? ఎక్కువ తక్కువలో కులాన్ని బట్టి కాదురా, గుణాన్ని బట్టి ఉంటాయి. ఏ ఆ అమ్మాయిని వాడుకున్నప్పుడు తెలియలేదా అమ్మాయి కులమేంటో? నగా నట్రా ఇస్తానో లేకపోతే పెళ్లి చేసుకుంటానో మాయ మాటలు చెప్పి మోసం చేస్తాడు. నువ్వు వాడికి సపోర్ట్? సపోర్ట్ అని కాదు, ఎంతైనా మనలా జమీందారీ కుటుంబం వాడు కదా అని. చిచి, వాడు జమీందారేంట్రా? చేసింది వెధవ పని, పైగా బుకాయింపు. ఆ అమ్మాయి వద్దంది కాబట్టి వదిలేశాను, లేకపోతే వాడి కాళ్ళు చేతులు విరిచేసి తాళి కట్టరా ఉండేవాడు. ఏంట్రా? అమ్మగారు, అమ్మగారికి ఏమైందిరా? ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయారండి. మనిషిని పంపించింది సేపు అయింది, వీళ్ళు ఇంకా రాలేదేంటి? లక్ష్మి, ఏమైంది లక్ష్మి? అంతా మీ వల్లే అన్నయ్య. ఏంటి ముందు అనేది? నా వలన నేనేం చేశాను లక్ష్మి? మీరేం చేయకపోతే నేను అత్తయ్యనవుతానా, ఆయన మేనమా అవుతారా? పొట్టి మనిషి కూడా కాదు, జాగ్రత్త. అయ్యో, తీసేయండి.